సన్మాన గ్రహీత చంద్రశేఖర్ సార్ గారి ప్రసంగం చివరిగా మనం 10 నిమిషాలు ఓపికగా వినాల్సి ఉంటుంది. మన పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా డయాస్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ మేడం, లేట్ చేయొద్దండి, ఎందుకంటే ప్రోగ్రామ్ ఇప్పటికే లేట్ అయింది. మళ్ళీ మిగతా వాళ్ళు కూడా సన్మానం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, రావాల్సి. ప్లీజ్ తొందరగా మేడం, టైం దగ్గర రండి, డయాస్ దగ్గర రండి. ఉపాధ్యాయులందరూ కూడా లేదు, స్కూల్ ఫస్ట్, తర్వాతనే మిగతా వాళ్ళు. శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు సార్. నేను ఇక్కడ 14 సంవత్సరాలు ముజఫర్నగర్లో పనిచేయడం జరిగింది. ఇక్కడ చాలామంది నా శిష్యులు ఉన్నారు, కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు లేరు, కానీ మామూలు ఏదో ఒక రకంగానే ఉన్నారు. దీనికి పాత ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, చాలామంది కృషి చేసిన వాళ్ళు. ఈ పాఠశాల పుట్టినప్పటి నుంచి, అంటే హై స్కూల్ అయినప్పటి నుంచి ఇక్కడ నేను ఉండడం జరిగింది. ఒక 8 నెలలు బయటకు పోయి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఇవి కొట్టాలి. అయినా సారూప్య కోరిక మేరకు ఒక 30 సెకండ్స్. సారు మీరందరూ చంద్రశేఖర్ సార్ అంటాడు, కానీ మేము మా ఊరికి వెళ్ళి కొడుకు కలిమంచి అంటే పబ్లిక్ ఫిగర్ అనమాట. తండ్రి పేరు మీద ఫెమిలియర్ కావడం కూడా సార్ దేవన్న కొడుకు స్కూల్ స్టూడెంట్ అంటుంటారు. తదుపరి నిన్ను విరిగి నేల మీద పడినా కూడా చలించే మనిషి కాదు, నవ్వుతూ ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ అప్రోచ్తో పోయి సక్సెస్ఫుల్గా కెరీర్ని ముగించేశాడు, రిటైర్ అవుతున్నాడు. కానీ ఒకటి, ఈరోజు సార్ రిటైర్మెంట్ లేక రిక్రూట్మెంట్ అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఒక రిక్రూట్మెంట్ ఓటింగ్ లాగా చంద్రశేఖర్ సారు చక్కగా ఒక సుహృద్భావ వాతావరణంలో తన కెరీర్ రిటైర్మెంట్. సో మనందరం కూడా ఆశీర్వదించే విషయం ఒకటి, సార్ యొక్క రిటైర్మెంట్ జీవితం, శేష జీవితం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో, పిల్ల పాపలతో, మనవడు మనవరాలతో తులతూగుతూ, మనవరాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ శాంతి సౌఖ్యాలతో తన శేష జీవితాన్ని గడపాలని ఆ దేవుడు. ముందు వేదిక అతిథులందరూ కూడా సన్మానం చేసిన తర్వాతనే ఎడమ పక్క నుంచి కుడి పక్కకు ఆత్మీయ బంధువులు రావాలి. ఇప్పుడు టీఆర్టీ యూనియన్ వాళ్ళు తమ యొక్క శాల్వాను, తర్వాత మెమోటోతో కరుణానిధిమూర్తి గారు, అలాగే రత్నయ్య గారు తమ యొక్క అమూల్యమైన బహుమతిని ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాము. సార్ అందరూ ఒక తర్వాత సార్ ఫుల్ స్టేజ్ మీద ఉండాలి. అయిపోయింది సార్. సార్ ఒకరి తర్వాత ఒకరు సార్. రామకృష్ణ సార్
వేసుకోండి. కొంచెం వెనక్కు